వెల్కమ్ బ్యాక్. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 72 గంటల దీక్షకు సిద్ధమయ్యారు. అయితే శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేవారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయంటున్న ఎమ్మెల్సీ కవితతో మా కరెస్పాండెంట్ రామనరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీసీ అంశం అనేది ప్రధాన అంశంగా మారింది. దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల కోసం కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 72 గంటల దీక్ష చేపడుతున్నారు. దీనికి సంబంధించి అంటే దీక్ష ఏ విధంగా చేయబోతున్నారు అంటే మనం కనుక్కుందాం. మేడం, మీరు దీక్ష ఏ విధంగా చేయబోతున్నారు? అంటే ప్రధానంగా 72 గంటలు నిరాహార దీక్ష అని అనుకున్నామండి. అన్నం తినకుండా, వాటర్ తాగకుండా చేయాలని అనుకున్నాము. ఇదివరకు 48 గంటలు అంబేద్కర్ విగ్రహ సాధన కోసం దీక్ష చేసి సాధించుకున్న చరిత్ర తెలంగాణ జాగృతికి ఉంది. కాబట్టి అదే కోవలో బీసీ బిల్లును సాధించుకోవడానికి కూడా ఈ ఒత్తిడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన తేవడానికి ఈ దీక్ష సరైన నిర్ణయం అని అందరం కూడా కలిసి నిర్ణయించుకొని ఈ ప్రయత్నం చేస్తాం. అంటే మీరు 72 గంటలు దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పోలీసుల అనుమతి ఇప్పటివరకు రాలేదు. దీన్ని ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మాకు వాళ్ళు అన్అఫీషియల్గా మేము మీకు 24 గంటలు ఇస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారండి. మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా యునైటెడ్ పూలే ఫ్రంట్ కానీ తెలంగాణ జాగృతి కానీ మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు శాంతియుతంగా చేశాము. ఎక్కడ ప్రజలకు డిస్టర్బెన్స్ లేకుండా చేశాము. మా అంశాన్ని మేము చెప్పుకున్నాము. ప్రజాస్వామ్యంలో చెప్పుకునే అవకాశం ఉండాలి కాబట్టి 72 గంటలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇదే అంశంతో మేము హైకోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి. హైకోర్టు కూడా రేపు లంచ్ మోషన్ టేకప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి కూడా మాకు సపోర్ట్ వస్తుంది కోర్టు నుంచి, ప్రభుత్వం నుంచి అని మేము భావిస్తాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఢిల్లీలో దీక్ష చేస్తుంది. బీసీలకు మద్దతు ఇచ్చే వాళ్ళంతా కూడా ఢిల్లీకి రావాలని చెప్పి, అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా రావాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ పిలిపించారు. దీనికి ఏ విధంగా మీరు? అది కరెక్ట్ కాదండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అఖిలపక్షం తీసుకొని వెళ్తే ఏమవుతుందంటే టోటల్ తెలంగాణ రాజకీయ పక్షం అంతా కూడా బీసీ బిల్లు కోరుకుంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ పోతుంది. కానీ వీళ్ళు ప్రభుత్వం నుంచి పోకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి వచ్చేటోళ్ళందరూ రండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆహ్వానిస్తే ఎవరు వెళ్ళరు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేటటువంటి వాళ్ళు ప్రాపర్ ఇన్విటేషన్ ముఖ్యమంత్రి గారు అందరూ ప్రతిపక్ష నాయకులకు లెటర్ రాస్తే అప్పుడు ఆలోచన చేస్తారు తప్పితే ఎటు పడితే ఎట్లా పోరు కదా. సో ఆ అంశంలో నేను కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలి, అందరినీ కూడా కూడగట్టుకొని తీసుకెళ్ళాలి. ఎందుకంటే బిల్లు పాస్ చేసినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. అట్లాంటప్పుడు అన్ని పార్టీలను మీరు తీసుకొని వెళ్తే భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలను కలిపి తీసుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తాను. బీసీ రిజర్వేషన్ల కోసం నిన్న ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా చేసింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఉట్టి ఫక్తు నాటకంగానే చెప్పాల్సి వస్తుందండి అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే ఇవ్వాల్సిందే బీజేపీ. ఇలా గవర్నర్ గారు సంతకం పెట్టాలంటే ఆయన బీజేపీ చెప్పింది చేయడు, తెలుసు అందరికి కూడా. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆయన. అట్లానే రాష్ట్రపతి గారు సంతకం పెట్టాలంటే కూడా కేంద్ర కేబినెట్ ఆమోదిస్తేనే ఆవిడ కూడా సంతకం పెడతారు. అంటే ఇట్స్ అ పొలిటికల్ డెసిషన్. ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. వాళ్ళు తీసుకోకుండా మళ్ళీ ఉల్టా వాళ్ళే ధర్నా పెట్టి వాళ్ళు కాంగ్రెస్ని తిట్టడం, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా పెట్టి బీజేపీని తిట్టడం, ఇద్దరు కలిసి ఎవరిని ముంచుతున్నారంటే తెలంగాణ బీసీ బిడ్డల్ని ముంచుతున్నారు. కాబట్టి దీన్ని ఈ వైఖరిని ఖండించడానికే, ఈ వైఖరిని వీళ్ళిద్దరు పార్టీల వైఖరిని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయడానికి మేము 72 గంటలు దీక్ష చేద్దామని యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి కలిపి నిర్ణయించుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ అంశంలో ముస్లింలకి అంటే 10% ఉంది, దీన్ని తీసేస్తే మేము మద్దతు ఇస్తామని బండి సంజయ్ అంటున్నారు. అవునండి, కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి కదా. మేమేమంటున్నాము, 46% బీసీలు ఉన్నారు, 10% బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇద్దరు కలిపి 56% ఇవ్వండి మొదటి నుంచి అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెరిగినటువంటి ఎస్టీ జనాభాకి, పెరిగినటువంటి ముస్లిం జనాభాకి రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటిది కేసీఆర్ గారు ఎప్పుడో రెజల్యూషన్ పెట్టి పంపినటువంటి అంశం. సో ఆ అంశం ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి పెండింగే ఉంది కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీజేపీ వాళ్ళు మళ్ళీ దీన్ని పెద్ద విషయం చేసి ముందుకు తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేయడం అయితే కరెక్ట్ కాదు. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కవితకి ఏం సంబంధం, కవిత ఎందుకు పోరాడుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అది బీసీ బిడ్డలు చెప్పాలి కదండి. వాళ్ళెవరు చెప్పడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు చెప్పడానికి? బీసీ బిడ్డలు నిర్ణయించాలి. నేను చేసేటటువంటి పోరాటం ఒకవేళ బీసీలకు నచ్చితే ఫ్యూచర్లో నన్ను సపోర్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. సింపుల్ యాజ్ దట్. కానీ చేయడానికి నువ్వెవరు అని అనడం కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏం బీసీ కాదు కదా. ఆయన తెల్లారలేస్తే ఓబీసీల గురించి మాట్లాడుతున్నాడు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఓబీసీ కాదు కదా. కాబట్టి సామాజిక ఉద్యమాలు చేపట్టేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అల్టిమేట్గా బీసీల యొక్క మద్దతు తీసుకొని, వారి యొక్క ఇన్పుట్స్ తీసుకొని అందరం కలిసికట్టుగా ఉద్యమం చేస్తే సక్సెస్ అవుతుంది. కానీ ఎవరు ఉద్యమాలు వాళ్ళే చేసుకోవాలనేటటువంటి విభజించు పాలించు అనే బ్రిటిష్ సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ విడనాడాలని కోరుతున్నాను. ఇవి మొత్తంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 72 గంటల దీక్ష చేపడతామని చెప్పి ఈ విషయంలో ఎక్కడ వెనకడుగు వేసేది లేదని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.